కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ, తూకం విధానం, తరలింపు ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల భరోసా, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రస్తుతం లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లేవు. ఒకసారి మన దగ్గర ఉంటే ఇక్కడ పుష్ చేయండి, కొంచెం ఒకసారి కనుక్కొని వీళ్ళకి షార్టేజ్ లేవు. ఇక్కడ గన్ని బ్యాగ్స్ లేవు అంటండి, ఒక్కసారి చూడండి. ఆకాశ్ అంటారు కట్టంగూరు మండలంలోనే షార్టేజ్ ఉందంటండి. ఒక్కసారి మీరు రివ్యూ తీసుకోండి, అధికారులతో రివ్యూ తీసుకొని మీరు ఎక్కడెక్కడ అంటే ఇక్కడనే కాదు, మేబీ అదర్ పార్ట్స్ ఆఫ్ మండలాలలో కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు రివ్యూ తీసుకుంటే తెలిసిపోతుంది. ఓకే ఓకే. శాలిగౌరాలను ఇమీడియట్ ఒకసారి చెక్ చేయండి. ఆ గోడౌన్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళ దగ్గర మీకు పని చేయడానికి అడిగి ఇవాళ స్టార్ట్ చేస్తారా? కురుమర్తి కూడా ఉందా? స్టార్ట్ చేసిరా చేయడం లోపల చేస్తే మరి ఇప్పుడు ఏ కళ్ళాలు పోతాయి అక్కడ? ఈ కళ్ళము ఎన్ని ఐకేపీలు పోతాయి ఏది దానికి? కురుమర్తి 6 ఐకేపీలు, అచ్చా. దాంతో మొత్తం మీకు షార్ట్ అవుట్ అవుతుంది. ఆకా సెంటర్లో ఉన్నాము. అదే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, విప్ గారు. అదే ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నటువంటి గోడౌన్ ఏదో ఓపెన్ చేయించినట్టు కురుమర్తి. అయితే అమాలీలో ఒకటి ఉంటే ఇవాళ ఇప్పుడు మేడం కూడా ఉంది ఇక్కడ, సివిల్ సప్లైస్ వాళ్ళు. సో ఇది ఇప్పుడు మనకు ప్రతి దగ్గర ఇప్పుడు ఇక్కడే కాకుండా శాలిగౌరారంలో కూడా అక్కడ కూడా గోడౌన్స్ ఉన్నాయి కదండి మనకు. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టు ప్రతి దగ్గర గోడౌన్స్ ఇప్పుడు, ఎందుకంటే రైస్ మిల్లర్స్ దగ్గర స్టాక్ ఎక్కువైపోయినట్టుంది. మన మార్కెట్ ఉంది కదా, గ్రెయిన్ మార్కెట్. అవసరమైతే షెడ్ల కిందకి డంప్ చేసి కూడా మనం పట్టాలు కట్టించేస్తే ప్లస్ ఒక గోడౌన్ కూడా ఉంది అనుకుంటాడు లోపల. మేడం మన భయం మనకేం లేదు సార్. ఇమీడియట్గా వాన రాకముందే ఏమన్నా ఈ ఎండ ఎక్కువైనప్పుడు అప్పుడప్పుడు సాయంత్రం పూట వాన కొట్టింది అనుకోరు, అంతా ఆగమైపోతారు అందరూ, ప్లస్ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేస్తారు. మనం దానిలోపే దీన్ని సెక్యూర్ చేసి వీలైనంత మటుకు గోడౌన్స్కో, లేకపోతే వీలైనంత మటుకు రైస్ మిల్లర్స్ దగ్గర కెపాసిటీ లేకపోతే ఇమీడియట్గా గోడౌన్స్కో ఎక్కడో ఒకటి సేఫ్ జోన్ తరలించడం అనుకోండి, మనకేమైపోతుంది అంటే వాళ్ళు మెంటల్గా సేఫ్ అవుతారు. మనం లిఫ్ట్ చేసినామంటే లేసి వాళ్ళు మా పని అయిపోయిందనే ఫీలింగ్ ఉంటారు. మన మీరు ఒకటి శాలిగౌరం చేసుకోండి. ఇక్కడ నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిది కొంచెం కంట్రోల్లోకి వచ్చింది ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఈ 2 గోడౌన్స్ ఏదో వీళ్ళ దగ్గర ఓపెన్ చేస్తున్నట్టు ఆ వాటిల్లో దమ్ చేసుకుంటే నియర్లీ క్లియర్. కాకపోతే లారీలు కూడా ఇంకేమన్నా ఉంటే పంప్ చేయండి, కొంచెం లారీలు వస్తే కూడా. మనకు 1 వీక్ అయిపోతే మొత్తం క్లియర్ అయిపోతుంది సార్. ఒక 1 వీకే కదా. అమాలీలు ఈ 2 చేసేస్తే వీళ్ళు ఒక 1 వీక్లో క్లియర్ అయిపోతుంది సార్. బస్తాలు కూడా ఉన్నాయంట సార్. బస్తాలు అదేమన్నా సార్
ఈరోజు నకరికల్ నియోజకవర్గంలో ఐటీ పామ్లలో ఉన్నటువంటి ఆకా సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇలా ఈ కళ్ళంలో పోసినటువంటి వడ్ల గురించి మేడం కూడా ఉన్నారు, సివిల్ సప్లైస్ నుంచి ఎమ్మెల్యే విప్ గారు, వీరేశం గారు కూడా మేమందరం కూడా వచ్చి ఇక్కడున్న సమస్య, ఎందుకంటే ముఖ్యంగా 80% ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయి, ఇంకా 20% ఉంది. లారీల మూవ్మెంట్ గురించి కానీ, గన్నీ బ్యాగ్స్ గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి హమాలీల పరిస్థితిని కానీ తెలుసుకున్నాం. దగ్గరలో ఉన్నటువంటి ఒక గోడౌన్ని ఎమ్మెల్యే గారు నిన్న పర్సూ చేసినట్టు, ఎందుకంటే రైస్ మిల్లర్లకు ఉన్నటువంటి పరిస్థితిలో రైస్ మిల్లర్లు ఆల్రెడీ మ్యాక్సిమం స్టాక్ని డంప్ చేసుకోవడం వల్ల ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడే కాకుండా నియోజకవర్గం మొత్తంలో అన్ని మండలాలలో కూడా, ఎందుకంటే వానలు కానీ ఏదైనా వచ్చి రైతులకు ఈ బొట్లు దడిచినప్పుడు చాలా ఇబ్బంది అయింది కాబట్టి ఇమీడియట్గా క్లియర్ చేసి వాటిని దగ్గరలో ఉన్నటువంటి గోడౌన్లు కానీ సేఫ్ జాగాలకు పంపించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే కళ్ళంలో ఉంటే ఓపెన్ కళ్ళంలో కాబట్టి చాలా హీట్ ఉంది, వెదర్ ఎనీ టైం చేంజ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు అధికారులను కోరడం జరిగింది. రైతులందరూ కూడా వారి సమస్యలు చెప్పారు, ఎందుకంటే వీలైనంత తొందరగా లారీలు, పోయిన లారీ అటే పోతుంది, ఎందుకంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోవడంలో రైస్ మిల్లర్ల దగ్గర ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫాస్ట్గా రొటేట్ కావట్లేవు లారీస్ కాబట్టి డిలే అవుతుందని చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడినాం. ఏ సమస్య ఉన్నా రైతులు ఎందుకంటే ప్యానిక్ కావద్దని, ఎందుకంటే ఇది వీలైనంత మటుకు నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా ముందుకు పోవాలనుకుంటున్నామని తెలియడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎంపీ గారు,